శ్రీ సాయినాథాయ నమః. నానావళి. షిరిడీలో నానావళి అని భక్తుడు ఉండేవాడు. సాయిబాబా అంటే చాలా భక్తి. సాయిబాబాని ఎవరైనా ఏమనంటే సహించేవాడు కాదు. భుజానికి ఒక డప్పు వేసుకొని వాయించుకుంటూ తిడుతుంటాడు. ఏవేవో పిచ్చి పిచ్చిగా పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఒక గురువారం రోజున డప్పు వేసుకొని వాయించుకుంటూ ఏదో ఒకటి తింటూ ఉంటాడు. ఏవేవో పిచ్చి పిచ్చిగా పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఒక గురువారం రోజున సాయిబాబా దగ్గర చాలామంది భక్తులు చేరి ఏవేవో కోరికలు కోరుకుంటున్నారు. ఆ సమయంలో నానావళి డప్పు వాయించుకుంటూ భక్తుల మధ్యలో వస్తూ అందరినీ కసురుతుంటే అందరూ లేచి నిలబడ్డారు. నానావళి శ్రీ సాయిబాబాను సమీపించి, ఏమయ్యా ఫకీరా, నేను వస్తుంటే అందరూ లేచి నిలబడుతుంటే నువ్వు ఇంకా కూర్చున్నావేలే లేలే అని కసిరేశాడు. సాయిబాబా వారు కూడా భయపడినట్లు నటించి లేచి నిలబడ్డారు. నానావళి సాయిబాబా కూర్చుని రాతి మీద కూర్చొని, ఏమయ్యా ఫకీరు, ఇప్పుడు ఎలా ఉంది? గ్రహాలు గతులు తప్పినట్లు అనిపించడం లేదా? భూమి కంపించినట్లు వినిపించటం లేదా? సముద్రుడు గర్జించినట్లు అనిపించటం లేదా అన్నాడు. నానావళి మాటలు విన్న సాయి, అరే నానావళి, స్థితప్రజ్ఞ లక్షణాల మూర్తి భవించిన వారికి అంతా సవ్యంగానే ఉంది అన్నారు. నానావళి బాబావారికి నమస్కరించి వెళ్ళాడు. పక్కగా నిలబడ్డాడు. ఆ సమయంలో ఉన్న భక్తులు సాయిబాబాతో, గురుదేవా, మీరు శివరామకృష్ణ మారుతి దత్తస్వరూపులే. అటువంటి మిమ్మల్ని కించపరిచిన నానావళిని మీరు ఏమీ అనకుండా వదిలేశారే. నానావళి పిచ్చిని కుదర్చలేరా సాయిబాబా అని ప్రశ్నించగా, సాయిబాబా చిరునవ్వు నవ్వుతూ భక్తాదులతో నానావళిని చూసి, మీరు పిచ్చివాడు అనుకుంటున్నారుగా నానావళిని. మీరు అనుకుంటున్నట్లు పిచ్చివాడు కాదు, నన్ను పరీక్ష చేయడానికి వచ్చిన అవధూతేంద్ర స్వామి అన్నాడు బాబా. భక్తాదులు బాబాతో, సాయిబాబా నానావళి మిమ్మల్ని పరీక్ష చేయడం ఏమిటి బాబా అన్నారు. బాబావారు భక్తులతో, మీకే కాదు పరీక్షలు, మాకు ఉంటాయి పరీక్షలు. పరీక్షలు అనేవి మానవులకే కాదు, మాధవుడే మానవుడుగా జన్మిస్తే తప్పవు తిప్పలు అన్నారు. బాబా మాటలు విన్న భక్తాదులు, బాబా, నానావళి మిమ్మల్ని ఎలా పరీక్ష చేశాడు బాబా అని అడిగాడు. సాయిబాబా వారు భక్తాదులతో, నేను ఎక్కడ పుట్టాను, ఎలా పెరిగానో నాకే తెలియదు. అటువంటి నేను ఇక్కడికి వస్తే మీరందరూ ఏమన్నారు? తండ్రి అన్నారు, తల్లి అన్నారు, గురువు అన్నారు, దైవము అన్నారు, సర్వము మీరే అన్నారు. అందరితో ఊరుకున్నారా? అడ్రస్ లేని నాకు ఇన్ని పూజలు చేస్తూ ఇంతటి మహోన్నత స్థితికి తీసుకొని వస్తే నాకు ఎక్కడ అహంభావం పెరిగిపోతుందో అని పరీక్ష చేయడానికి వచ్చినటువంటి అవధూతేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి అని ఆ నానావళి అని అన్నారు సాయి. శ్రీ సాయి అన్న మాటలు విని నానావళి తన ఆఖరి తుది శ్వాస వరకు శ్రీ సాయి సేవ చేస్తూ శ్రీ సాయి సిద్ధి పొందిన 13వ రోజున నానావళి కూడా సిద్ధి పొందాడు. నానావళి సమాధి కూడా షిరిడీలో ఉంది. ఓం శ్రీ సాయినాథాయ నమః.